గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. మళ్లీ కుప్పకూలుతున్న బంగారు మరియు వెండి ధరలు ఒక్కసారిగా చూసుకుంటే గంటల వ్యవధిలోనే ధరలంతా కూడా పతనమయ్యాయి. 10 గ్రాముల పైన 5,020 రూపాయలు తగ్గి ఇక్కడ 1,54,420కి చేరింది 24 క్యారెట్ల బంగారు ధర. 10 గ్రాముల పైన 4,600 తగ్గి మొత్తం 1,41,550కి చేరింది 22 క్యారెట్ల బంగారు ధర. కిలో వెండి పైన చూసుకుంటే 20,000 తగ్గింపు కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 3 లక్షలకు వెండి ధర చేరిందనే చెప్పాలి. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత 2 రోజులుగా కూడా ఇటు బంగారు మరియు వెండి ధరలు తారస్థాయికి చేరాయని చెప్పాలి. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకు సడన్ గా కూడా మొత్తం బంగారు మరియు వెండి ధర కుప్పకూలి నేపథ్యంలో అయితే ఇక్కడ మొత్తం 5,000, 4,000 వ్యవధిలోనే మొత్తం ధరలన్నీ కూడా పడిపోయాయని చెప్పాలి. కానీ 2 రోజుల ముందు వరకు చూసుకుంటే కూడా తారా స్థాయిలోనే ఇటు ధరలు పెరగడమే కాకుండా తగ్గాయి కూడా. కానీ వెంటనే మళ్ళీ అంటే ఈ హెచ్చు తగ్గులు అనేవి ధరల్లో ప్రస్తుతం ఇప్పుడు ఒకందుకు కలకలం రేపుతున్నాయని చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉన్న ధరలు అంటే ఈ రోజు మార్కెట్లో ఉన్న ధరల గురించి చూసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా గోల్డ్ లవర్స్కి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇటు మధ్యతరగతి కుటుంబాలకు అంటే ఇక్కడ ఇటు పెళ్లిళ్ల సీజన్ మరియు పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇటు బంగారు మరియు వెండి ధరలు అయితే భారీ స్థాయిలో పడిపోవడం అందుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం మరి ఇప్పుడు కొనుగోళ్లకు కరెక్ట్ సమయమా కాదా అనేది కూడా ఇప్పుడు మరి నిపుణులు ఏం సూచిస్తున్నారు ఇవన్నిటిపైన బేస్ చేసుకొని కూడా అంటే కొనుగోళ్లు ఎప్పుడు వీలుగా ఉంటుంది అనే దానిపైన కూడా చూడాలి. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి గోల్డ్ లవర్స్కి అయితే గుడ్ న్యూస్ అంటూ కూడా ఏదైతే ధరలు పడిపోయి ఉన్నాయో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, తారా స్థాయిలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు అయితే మళ్ళీ ఒక్కసారిగా కుప్పకూలాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బంగారం వెండి ధరలు భారీ పెరుగుదల జరుగుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ ఈ రోజు తగ్గడం ఏదైతే భారీగా పెరిగి ఒక్కసారి తగ్గడం. సో ఇట్లా ఈ బంగారానికి సంబంధించి ప్రస్తుతం ప్రజల్లో అలాగే పెట్టుబడిదారుల్లో కూడా ఒక సందిగ్ధం అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ రోజు దాదాపు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 5,020 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ వచ్చేసి 1,54,420 వద్ద ఉంది. 22 క్యారెట్ బంగారం కూడా దాదాపు 4,600 తగ్గింది ఈ రోజు. సో ప్రస్తుతం 1,41,550 రూపాయలు ఉంది. సో ముఖ్యంగా వెండి కనుక చూస్తే ఈ రోజు దాదాపు 20,000 తగ్గింది. అంటే భారీ ఎత్తున పెరుగుతుంది అనుకున్న సమయంలో ఈ రోజు 20,000 తగ్గి ప్రస్తుతం అయితే 3 లక్షల వద్ద అంటే మార్కెట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్ లో పెద్ద ఎత్తున ఏదైతే 2 రోజుల నుంచి పెరుగుతుంది అనుకున్న సమయంలో మొన్న ఒక్కసారిగా దాదాపు 1,00,000 వరకు కూడా తగ్గింది. ఏదైతే వెండి దాదాపు 4 లక్షల పైన వెళ్ళినటువంటి 4,20,000 వెళ్ళినటువంటి బంగారం దాదాపు 2,60,70,000కి వచ్చింది. సో దాదాపు ఇంత మార్జిన్ ఆఫ్ మూమెంట్ కిందికి తగ్గి మళ్ళీ పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చెందారు. ఎట్లా మరి ఇన్వెస్ట్మెంట్ కొంతమంది అప్పులు తెచ్చి మరి క్రెడిట్ కార్డులు అప్పులు తెచ్చి మరి ఈ ఇన్వెస్ట్ చేశారు. ఆన్లైన్ ఇన్వెస్ట్ అయినది లేకపోతే మార్కెట్ ఏదైతే ఈ నిఫ్టీ కానీ ఈ కొనుగోళ్లు ఉంటాయో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మొన్న బడ్జెట్ తర్వాత మండే రోజు పెద్ద ఎత్తున కొంత పెరుగుదల నమోదైంది బడ్జెట్ లో. అలాగే బడ్జెట్ తర్వాత భారత్ మార్కెట్ లో డిమాండ్ తగ్గింది లేదా మొత్తంగా గ్లోబల్ ఇంపాక్ట్? అంటే ముఖ్యంగా ఇక్కడ మండే రోజు ఏదైతే మార్కెట్లు మొత్తం కూడా స్టాక్ మార్కెట్ అంతా కూడా పెరగడంతో పాటు ఈ ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగినాయి. దాదాపు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్టర్స్ అంతా కూడా ఒక పెరిగింది అంటే ఒక రోజు 4,000 పెరగడం, ఒక రోజు ఒకటేసారి 20,000 పెరగడం, ఇదంతా కూడా చూసినటువంటి వాళ్ళు ఇంకా పెరుగుతుందిలే అని అనుకున్నారు. సో ఇప్పుడు ఈ రోజు కనుక చూస్తే దాదాపు మళ్ళీ వెండి 20 రోజులు 20,000 తగ్గింది. సో బంగారం కూడా మళ్ళీ ఒక 5,000 తగ్గింది. సో ఇట్లా ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టర్లకు అసలు ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ని అమ్మేయాలా లేదంటే ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచాలా, ఒకవేళ ఉంచితే తగ్గుతాయా పెరుగుతాయా అనేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ఇన్వెస్టర్లు. అటు మధ్యతరగతి వాళ్ళు అంటే బంగారాన్ని కొనాలా వద్దా అనే ఆలోచనలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ కి సంబంధించి కూడా తగ్గుతుందేమో అనే ఆశతో వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ నిన్న మొన్న రేట్లు పెరిగినాయి, మళ్ళీ ఈ రోజు తగ్గినాయి. సో ఈ సందిగ్ధంలో అయితే ఉన్నాయి.
సో దీన్ని బట్టి చూస్తే నిపుణులు చెప్పేదాని ప్రకారం ఏదైతే ఇప్పుడు ఈ రోజు తగ్గడానికి గల కారణాలు ఏదైతే అమెరికా యుఎస్ కి మనకి ఏదైతే ట్రేడ్ డీల్ జరిగిందో సో దానికి ఈ తగ్గింపు అనేది 50% నుంచి దాదాపు 18% అంటే 18% తగ్గించారు కాబట్టి సో ఈ వాణిజ్య మార్కెట్ అనేది కొంచెం ఇదయింది. సో ఈ ట్రేడ్ మార్కెట్ వల్ల ట్రేడ్ ఒప్పందం వల్ల ప్రస్తుతం ఈ రేట్లు ఉన్నాయి. రాజకీయంగా అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని మార్కెట్లో ఒడిదొడుకుల వల్ల ఈ రోజు రేట్లు తగ్గాయనే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ అన్ని రేట్లు కనుక ఒక వారం రోజులు కనుక ఎస్టాబ్లిష్ తో పాటు ఈ వారం రోజు మార్కెట్ ఒడిదుడుకులను చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది నిర్ణయించాలని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా బంగారు కాకుండా వెండి గురించి చూస్తే 20,000 వరకు తగ్గిందని తెలుస్తోంది. అంటే దీని వెనక ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ ఏమైనా తగ్గినందుకు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటారా? ఈ 20,000 తగ్గింపు అంటే బంగారం గానీ ఇక్కడ వెండి గానీ ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఏదైతే యుఎస్ డీల్ మార్క్ ఉందో ఆ యుఎస్ డీల్ అయితే ఏదైతే ఉందో దాని వల్ల తగ్గిందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 50% ఉన్నటువంటి సుంకాలు ప్రస్తుతం 18% పడిపోయినాయి కాబట్టి అదంతా కూడా దాంట్లో ఎఫెక్ట్ ఇప్పుడు బంగారం మీద కూడా ఉంటది కాబట్టి సో ఇక్కడ ఈ రేట్లు తగ్గాయనే చెప్తా ఉన్నారు. సో బంగారం గురించి కంక్లూడ్ గా ఒక నిర్ధారణకు రావాలంటే ఒక వారం రోజులు టైం పట్టే అవకాశాలు ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ ప్రస్తుతం స్టడీ బేస్డ్ నడవట్లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరిణామాలు కావచ్చు ఇవన్నీ కూడా అటు అమెరికా ఇరాన్ కి సంబంధించి కావచ్చు ఇటు ఏదైతే అమెరికా ఇండియాకి కావచ్చు ఈ డీల్ నడిచింది కాబట్టి సో ఈ డీల్లో పెద్ద ఎత్తున మనకి లాభం వచ్చింది. కానీ అటు కొన్ని దేశాలు చమురు దేశాలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగే అవకాశం ఉంటది. ఇప్పుడు ఇండియా రష్యాకు సంబంధించిన డీల్ ఏమన్నా అటు ఇటు అయితే కనుక మళ్ళీ రేట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటది. అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే దాదాపు ఒక వారం రోజులు ఈ మార్కెట్ ని మనం స్టడీ చేయగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వారం రోజులు ఈ మార్కెట్ ను స్టడీ చేయగలిగితే రేట్ల పైన ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. పెరుగుతాయా లేదు అంటే స్టడీగా ఉంటాయా తగ్గే అవకాశాలు ఉంటాయా అనేది చెప్తామని చెప్పి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ఇక్కడ దేశీయ మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున ఈ పెరగడం కానీ తగ్గడం కానీ మొత్తం ప్రజల్లో పెద్ద సంక్షోభం నెలకొంది. ఎందుకంటే గోల్డ్ కొనాలా వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక వారం రోజులు ఆగితే ఈ మార్కెట్ కనుక ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అమలు రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక గోల్డ్ లవర్స్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఇక మళ్ళీ ఇటు బంగారు మరియు వెండి ధరలు కుప్పకూలాయి. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే ధరలంతా కూడా పతనమయ్యాయి. 10 గ్రాముల పైన 5,020 రూపాయలు తగ్గి 1,54,420కి చేరింది 24 క్యారెట్ల బంగారు ధర. ఇక మొత్తంగా 10 గ్రాముల పైన 4,600 తగ్గి 1,41,550కి చేరింది 22 క్యారెట్ల బంగారం ధర. ఇక కిలో వెండి పైన చూసుకుంటే 20,000 దాకా తగ్గింపు జరిగిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వెండి ధర వచ్చేసి 3 లక్షలకైతే చేరుకుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే దీనికి ముఖ్య కారణాలు ఇటు మనకి ఏదైతే ట్రేడ్ ఒప్పందం జరిగిందో ఇక్కడ యుఎస్కి మరియు ఇండియాకి మధ్యలో అయితే ట్రేడ్ డీల్ జరిగిందో దీనికి సంబంధించి 50% నుంచి 18% సుంకాలు పడిపోవడమే దీనికి కారణం అంటూ కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. కానీ మరొక వారం రోజుల వరకు కూడా ఇలా ఈ ప్రైస్లో అయితే ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అటు తగ్గొచ్చు పెరగొచ్చు ఏదైనా జరగచ్చు అంటూ కూడా చెబుతూ ఉన్నారు.